భారత మహిళా క్రికెట్ జట్టుకి కూడా ఒక చరిత్ర ఉంది. దేశం మర్చిపోయిన ఆ గతంలో ఎన్నో విజయాలున్నాయి. మీడియా మర్చిపోయిన ఆ చరిత్రలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆదరణ లేక, గుర్తింపుని ఇవ్వక, వెన్నుతట్టి ప్రోత్సహించేవారు లేకపోయినా మొక్కవోని దీక్షతో ముందుకు కదిలి 2017 ప్రపంచ కప్ ఫైనల్స్ లోకి అడుగుపెట్టిన భారత మహిళా క్రికెట్ జట్టు విజయ ప్రస్థానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 1973లో ఏర్పాటైంది భారతీయ మహిళా క్రికెట్ జట్టు సంఘం. 2006 వరకు మహిళా క్రికెట్ జట్టు బీసీసీఐలో అంతర్భాగం కాదు. అమ్మాయిలనే చులకన భావనో ఏమో తెలియదు కానీ మహిళా క్రికెట్ జట్టు సంఘం ఆవిర్భవించినా కూడా ఎన్నో సంవత్సరాలు వాళ్ళని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. వాళ్ళు ఆడిన ఆటకు డబ్బులు కూడా సరిగ్గా వచ్చేవి కావు. ఇక స్పాన్సర్షిప్లు ఇవ్వడానికి కంపెనీలు ఆమడ దూరంలో ఉండేవి. దీంతో ఎంతో మంది క్రీడాకారిణులు సొంత డబ్బుని ఖర్చు పెట్టుకుని మ్యాచ్లు ఆడేవారు. క్రికెట్ పై మహిళా క్రికెటర్లకున్న ప్రేమనే మహిళా క్రికెట్ ను భారతదేశంలో బ్రతికించింది అని చెప్పక తప్పదు. 2009 వరకు అసలు మహిళా క్రికెట్ మ్యాచ్లను లైవ్ లో ప్రసారం కూడా చేసేవారు కాదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. సాధన చేసేటప్పుడు కానీ మ్యాచ్లు ఆడేటప్పుడు కానీ క్రీడాకారిణులకు దెబ్బలు తగిలితే ఎవరికి చూపించుకోవాలో తెలియదు. సాధన చేయడానికి వసతులు సరిగ్గా ఉండేవి కావు. అసలు పట్టించుకునేవారే లేరు. మహిళలు క్రికెట్ మ్యాచ్లు ఆడాలంటే మంచి క్రికెట్ మైదానాలు దొరికేవి కావు. ఇలా ఎన్నో కష్టాలను దిగమింగుతూ అలానే కష్టపడి ఆడుతున్న మహిళా క్రికెట్ జట్టుని దృష్టిలో ఉంచుకొని ఐసీసీ తీసుకున్న నిర్ణయం వల్ల మహిళా క్రికెట్ జట్టు రూపురేఖలు, వారి జీవితాలు కొద్దిగా మెరుగుపడ్డాయి. 2006లో మహిళల క్రికెట్ ని కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఐసీసీ ఆదేశాల మేరకు మహిళా క్రికెట్ సంఘాన్ని బీసీసీఐలో విలీనం చేశారు. ఈ నిర్ణయం వల్ల ముందుటితో పోలిస్తే పరిస్థితులు కొద్దిగా మెరుగుపడ్డాయి కానీ పూర్తిగా కాదు. బీసీసీఐ మహిళా క్రికెటర్లకు వస్తువులు ముందు కంటే మెరుగ్గా సమకూర్చింది కానీ డబ్బులు పెద్దగా ఇచ్చేవారు కాదు. దీంతో మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. దీనిపై ఎంతో మంది మహిళా మాజీ క్రికెటర్లు పోరాడారు కానీ ఫలితం శూన్యం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మహిళా క్రికెట్ జట్లకు వారికి వచ్చే జీతభత్యాలపై ఒక నిర్దిష్టమైన విధానం ఉంది. కానీ 2015 వరకు బీసీసీఐలో ఉన్న మహిళా క్రికెటర్లకు ఇచ్చే జీతభత్యాలపై ఒక నిర్దిష్ట ప్రణాళిక అంటూ లేదు. ఎంత ఇస్తారో తెలియదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు అనేలాగునింది పరిస్థితి. దీనిని గమనిస్తే బీసీసీఐకి మహిళల క్రికెట్లపై ఎంత చిన్న చూపు ఉందో అర్థమవుతుందని అప్పట్లో చాలా మంది విశ్లేషకులు విమర్శించారు. మహిళల క్రికెట్ జట్టులో ఆడే వాళ్లకు బీసీసీఐలో చేరిన తర్వాత కూడా సరి అయిన క్రికెట్ కిట్లు కూడా ఇచ్చేవాళ్లు కాదని 2017 ప్రపంచ కప్ కు వెళ్లే మహిళా క్రికెట్ జట్టును మొదటిసారి బీసీసీఐ ఎకానమిక్ క్లాస్ లో మ్యాచ్లు ఆడేదానికి పంపించిందని, మొదటిసారి 2017 ప్రపంచ కప్ లో ఆడే రోజులకు గాను బీసీసీఐ రోజుకు $100 చొప్పున మహిళా క్రికెటర్లకు ప్రకటించిందని ఆవేదనతో చెప్పారు మాజీ క్రికెట్ క్రీడాకారిణి డయానా ఎడుల్జీ. మరికొంతమంది మాజీ క్రీడాకారిణులైతే మహిళల క్రికెట్ జట్టుకు కూడా కోట్ల రూపాయల డబ్బులు స్పాన్సర్షిప్ రూపంలో వస్తున్నా అవి క్రికెటర్లకు సరిగ్గా అందటం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇన్ని కష్టాల కోర్చి భారత మహిళా క్రికెట్ జట్టుని ఇప్పుడున్న స్థాయిలో ఒక రూపుని తీసుకొచ్చే క్రమంలో ముఖ్య పాత్ర పోషించింది హైదరాబాద్ అమ్మాయి మిథాలీ రాజ్ ని ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. 2017 ప్రపంచ కప్ లో భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుతమైన ఆటను ప్రదర్శించింది. దీనిని గమనించిన ప్రజలు సోషల్ మీడియా ద్వారా ఆయా క్రికెటర్లకు విపరీతమైన ప్రచారాన్ని కల్పించారు, స్టార్ స్టేటస్ ని అందించారు. దీంతో మహిళా క్రికెట్ జట్టు ఆవిర్భవించిన 43 సంవత్సరాల తర్వాత ప్రజల్లో గుర్తింపుని తెచ్చుకుంది. మీడియా గుర్తించింది. బీసీసీఐ వారిని అభినందించి 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీని ప్రకటించింది. బీసీసీఐ మాపై మరింత దృష్టి పెట్టి సకల సౌకర్యాలు కల్పిస్తే భారత మహిళా క్రికెట్ జట్టు తనకు తానుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకునే రోజు ఎంతో దూరంలో లేదని, అప్పుడు పురుషుల క్రికెట్ జట్టు అవసరం మహిళలకు ఎంత మాత్రం ఉండబోదని చెప్పింది ప్రస్తుత కెప్టెన్ మిథాలీ రాజ్. బీసీసీఐ కూడా మహిళా క్రికెట్ జట్టు పురుషుల క్రికెట్ జట్టుతో సమానంగా జీతభత్యాలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని, వాళ్లపై చిన్న చూపు చూడకూడదని క్రీడాభిమానులు బీసీసీఐని కోరుకుంటున్నారు. మరి బీసీసీఐ ఇకనైనా ఆ విధంగా అడుగులు వేస్తుందో లేదో చూడాలి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.